ఏంట్రా అన్న గూడెనికి రమ్మన్నాడు. రమ్మంటే వెళ్ళండి రా, నన్ను ఎందుకు అడగడం? మిమ్మల్ని రమ్మన్నాడు. ఏ గోడౌను? అన్నగారి పర్సనల్ గూడౌన్కి. పర్సనల్ గోడౌన్ కా? ఆ రైట్ సైడ్ ఉన్నాడే వాడి మన క్లయింట్, క్యాష్ కూడా ఇచ్చేసాడు. ఏంటయ్యా మీ గొడవ? అన్నా వీడే మమ్మల్ని కొట్టాడు, వాడిని అడగనా? నువ్వేగా ముందు వీడిని నెట్టావు, అది చెప్పరా? ఏది చెప్పాలో ఏది చెప్పక్కర్లేదో నాకు తెలుసు, నువ్వు మూసుకో. నువ్వు మూసుకో, లేదంటే తెరుచుకో. అడ్డమైన గడ్డి తినే కుక్కవరా నువ్వు. ఎవరు? నేనా? నువ్వు కాకపోతే అన్నేంట్రా? ఓవర్ గా మాట్లాడితే తలనొప్పిగా ఒక్కొక్కటి చావు కొడతానే అనుకున్నారా? ఏంట్రా ఇది? బ్లడ్ అన్నా? నేను చెప్తే ఆయన తిడుతున్నాడు. నమస్తే అన్న. అవును, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఒక గ్రౌండ్ లో ఆడుకుంటున్నారన్నా, ఇతను అసలు ఆడనివ్వట్లేదన్నా. 2 ఏళ్లుగా ఇతని బాల్ విసరడానికి, గాలి కొట్టించడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారన్నా. కారణం ఏంటో అడిగి చెప్పండి అన్నా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏవయ్యా, చిన్న పిల్లలు అందరు గొడవ పడతారేంటి? విషయం ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను. హౌసింగ్ బోర్డ్ బాయ్ అన్నా. హౌసింగ్ బోర్డ్ అంటే? మా లెవెల్ కి తగని మనిషి అన్నా. లోపలికి వస్తే కంపు చేస్తాడు. ఏంటి కంపు చేస్తాడా? ఏవయ్యా, ఒకడికి అవకాశం ఇస్తేనే కదా అతను బాగా ఆడగలరా లేదా అనేది తెలుస్తుంది. అన్నా, మా దగ్గర డబ్బులు తెచ్చుకుని వాడికి సపోర్ట్ చేస్తున్నావు. రేయ్ రా. ఇంకొక్క మాట మాట్లాడితే నేను మాట్లాడను, బేబీ మాట్లాడుతుంది. యు వాంట్ సీ బేబీ? బేబీని చూసావుగా, పోరా. ఓకే బాయ్స్, రేపు గ్రౌండ్ లో మీట్ అవుతాం. ఆడవయ్యా. ఇప్పుడు చూపిస్తా. కోపమా? ఊరుకోరా, పిచ్చ కోపంలో ఉన్నాను. ఒకరిని ఆడనివ్వకపోవడానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ అతను హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడని ఒక కారణం చెప్పావే, అది నీకే న్యాయంగా ఉందా? పెనాల్టీ. బ్రదర్, గోల్ చూసావా? చూశాను. ఎలా ఉంది చెప్పు. సూపర్ గా ఉంది. మంచి ప్లేయర్ కి చేయడానికి ఆలోచన ఎందుకు? ఇవ్వరా. సూపర్ రా. రే ఏంట్రా జైల్లో చూస్తున్నారు? గ్రౌండ్ అంటే అందరికీ ఒకటే, రైండ్రా లోనికే రండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండి చెప్తాను అన్నా, స్ట్రైట్ గా వెళ్ళన్నా. బీచ్ కి వెళ్తున్నావు అని చెప్పావు కదా. అరే ఒక నిమిషం ఉండని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కి తీసుకొచ్చావు? చూడు రమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికే 10 రోజులు డేట్ ఆలస్యమైంది, ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నావంటే ఓ 10 నిమిషాల్లో రిజల్ట్ చెప్పేస్తారంట. ఆ తర్వాత ఏది తప్పుగా ఉండదు. నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళని ఆ రోజు ప్రామిస్ చేశావు. రమ్య, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే టైం లేదు, సరేనా? నువ్వు ముందు దిగు. ఏంట్రా ఎంత లేటు? ఏం లేదు సీనియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ చెప్పాను. నచ్చ చెప్పి తీసుకురావడానికి లేట్ అయింది. విటమిన్ టాబ్లెట్స్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా. త్వరగా లోపలికి వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. ఓ
డాక్టర్ 10 నిమిషాల్లో వస్తారు. రాగానే చెప్తాను, మీరు వెళ్ళి చూడండి, సరేనా? రే పాజిటివ్ వస్తే ఏం చేస్తావురా? రిపోర్ట్స్ అన్ని డైరెక్ట్ గా డాక్టర్ రూమ్కి వెళ్ళిపోతాయి. లోపల వెయిట్ చేయండి, టెస్ట్కి రెడీ చేసి పిలుస్తాను. అమ్మా, అమ్మా, కే ఫోన్లో నువ్వు నాకేం చెప్పావే? అమ్మా, దెబ్బ తగిలింది, హాస్పిటల్కి రామ్మా అనే కదా చెప్పావు. ఇక్కడికి వస్తే డాక్టర్ నీకు అబార్షన్ చేశారని చెప్పారు. ఏంటి ఇది? అమ్మా, నాకు చాలా భయం వేసిందమ్మా. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదమ్మా. తెలియకుండా తప్పు చేశాను, సారీ అమ్మా. నువ్వు ఇప్పుడు చేసింది తప్పు కాదు, పాపమే. అంత తొందర ఏంటే నీకు? ఇలా వయసు వెళ్ళొచ్చేసే తప్పుల వల్ల ఎందరు బిడ్డలు కడుపులోనే చేస్తున్నారు తెలుసా? ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. బిడ్డలు కావాలని కోరి గుళ్ళ చుట్టూ తిరిగి డాక్టర్లకి చూపించుకొని లక్షలు ఖర్చు పెడుతున్న వారికి కూడా సంతానం కలగట్లేదే. కానీ నువ్వు 9 నెలలు కడుపారా మోసి కనాల్సిన బిడ్డని కడుపులోనే చంపేసి పైగా ఏడుస్తున్నావెందుకే? అమ్మా, నన్ను వదిలేయమ్మా. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతానమ్మా. మీ పేరు? రమ్య, వయసు? 22. పెళ్ళై ఎన్నెళ్ళైంది? ప్రెగ్నెన్సీ టెస్ట్కి కదా వచ్చారు? చెప్పండి, పెళ్ళయి ఎన్నెళ్ళైంది? హలో, ఏమైంది? రే రమ్యారా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమ్య, రమ్య, రమ్య ఆగు. రమ్య, 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 టెస్ట్ చేయించుకున్నావా లేదా? లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక టెస్టే కదా చేయించుకోమంటున్నాను, దానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాను? నేనేం చేయటం లేదు. ఇప్పుడు టెస్ట్ చేయటం ఎందుకో చెప్పు. పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవద్దా? సరే, పాజిటివే అనుకో. అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావా? ఈ వయసులో పెళ్లి చేసుకొని బిడ్డను కనమంటావా? అబార్షన్ తప్ప వేరే దారి లేదు. ఒక ప్రాణం వాల్యూ ఏంటో నీకు ఇంకా తెలియలేదు ప్రభు. నేను ఆ పని చేయలేను. పాజిటివ్ నెగిటివ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ఫేస్ చేస్తాను. రమ్య, ఇకపై నీకు నాకు ఏ సంబంధము లేదు. దయచేసి ఇకపై నా లైఫ్ లోకి రాకు.